జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మ నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అంటే చిన్న పాప పెద్ద పాప అయిపోయింది. నాన్న, నాకు పెట్టుకుంటే నువ్వు అక్కడవే తినేస్తున్నావు కదూ? లేదురా, మొదటి ముద్ద నీకు పెట్టకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? ఇంకా చాలు నాన్న, టైం అవుతుంది. నేను త్వరగా వెళ్ళొచ్చేస్తానే. టైం కాని టైంలో పార్టీలకి ఫంక్షన్కి ఎందుకమ్మా? పో నాన్న, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు. అది కాదురా తల్లి, నీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? సరే, నీ ఇష్టం. ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు నాన్న. బాయ్ నాన్న. అంటే ఫుల్గా తాగిన ఎదవులు. మామా, ఈ టైంలో పోరిగానే ఉంటే ఫుల్గా తాగిన ఎదవులు. అరే ఏం చెప్పినవురా, ఇలా చెప్పినావు, అది కూడా పోరి. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. నా చెట్టు తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాల నేను శవమల్లే మిగిలానమ్మా. నాన్న, నాకు పెట్టుకుంటే నువ్వు అక్కడవే తినేస్తున్నావు కదూ? పొద్దులేడు నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా
ఒక్క నిమిషం తండ్రి మాట విని కూతురు బయటికి వెళ్ళకపోయి ఉంటే, ఒక్క నిమిషం కూతురు మాటకి సరే అని తండ్రి వేళకాని వేళలో కూతురిని బయటికి పంపకపోతే, ఒక్క నిమిషం మద్యం మత్తులో ఏం చేస్తున్నామా అని మృగాలు మనసుల్లో ఆలోచిస్తే, ఆ తండ్రి కూతురు ఎప్పట్లాగే ఆనందంగా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు. అందుకే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు తీసుకునే నిర్ణయంపై మీ వెనక మీ కుటుంబం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. జీవితం యాంత్రికంగా Fantastic, really.